రెండు న్యూ డెమోక్రసీలు కలయిక ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందుగా ఇప్పటికీ మరి వారి లక్ష్య సాధనలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ నిర్వహించుకోవడానికి ఇప్పటికీ సన్నాహాలు నిర్వహించారు. ఈ సన్నాహాల్లో భాగంగా మరి గతంలో అనేక సందర్భాల్లో కూడా మరి వీరు ఒకరి మీద ఒకరు విమర్శన చేసుకున్న నేపథ్యం నుంచి ఈరోజు కలిసి ఐక్యంగా ముందుకు పోవడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఈరోజు ప్రజల్లో కూడా విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఖమ్మం నగరం నడిఒడ్డు నుంచి వారి ప్రస్థానం మొదలై భవిష్యత్తులో వీరి ప్రస్థానం ఎక్కడి వరకు కొనసాగించబోతున్నారు, వీరి ప్రయాణం ఇంకెంతవరకు కొనసాగుతుంది అనేటువంటి విషయాల్ని ఆ పార్టీ నాయకులు మన దగ్గర ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను ఏదైతే నిర్వహించదలుచుకున్నాం దీనికి అంటే ప్రారంభంగా మీ కలయిక ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కామ్రేడ్స్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు ఇటీవల కాలంలోనే రాష్ట్ర స్థాయిలో పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో చర్చలు జరిపాయి. చర్చలు డాక్యుమెంట్ల సిద్ధాంత విషయాల ప్రాతిపదిక మీద ఈ చర్చలు కొనసాగాయి. అయితే ఈ చర్చల అనంతరం ఈరోజు ఇక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతిని నిర్వహిస్తున్నాం. ఈ వర్ధంతి సందర్భంగా ఇచ్చేటువంటి ఒక పిలుపు ఏమిటంటే దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ పందా మార్గంలో ప్రయాణించమని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ ప్రయాణించేటువంటి క్రమంలో ఈ దేశంలో ఉండేటువంటి విప్లవ పార్టీలన్నింటినీ ఐక్యం చేయాలి అనేటువంటి చెప్పి మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు ఐక్యత చర్చల్ని కొనసాగిస్తుంది, ఐక్యత కోసం కృషి చేస్తున్నాం. ఇట్లాంటి ఐక్యత ఈ రెండు పార్టీలే కాకుండా దేశంలో ఉండేటువంటి విప్లవ పార్టీలన్నింటినీ ఐక్యం వైపు ప్రయాణించమనేటువంటి చెప్పి ఆలోచించమని చెప్పి విప్లవకారులను మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అంటే ఇంకా మీతో పాటు ఈ రెండు పార్టీలతో పాటు ఇంకా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా? ప్రజాయుద్ధ పంద అవగాహనతో ఉండేటువంటి అన్ని పార్టీలను ఐక్యం చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మీ ప్రయాణం ఎంతవరకు కొనసాగబోతాం? మా ప్రయాణం ఐక్యత వరకు, అర్ధవర్షాలతో భూస్వామ్య వ్యవస్థ కూకట్టి వేళ్లతోటి కూల్చేసేంత వరకు మా ప్రయాణం కొనసాగితే ఐక్యత కొద్ది రోజులల్లా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లాంటి ఐక్యతని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. దానికి అనుగుణంగా మేము వ్యవహరిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న, మీరు చెప్పండి, గతంలో విప్లవ పార్టీలుగా ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతం కావచ్చు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదనే ప్రజల నుంచి ఒక విశేషమైన స్పందన లభించింది. ఆ తర్వాత మధ్యగా కొంతకాలం తర్వాత ఈ అన్ని గ్రూపులు అయిన తర్వాత ప్రజల నుంచి కొంత అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ కనపడిన పరిస్థితి. అంటే ఈ రెండు పార్టీల కలయికతో ప్రజల నుంచి మీరు మనను పొంది ప్రజల చొరవకునే అవకాశం ఉందా? ఈ రెండు పార్టీలే కాదు, భారతదేశంలో 69లో ప్రారంభమైనటువంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా ఏదైతే వ్యవసాయక విప్లవం ఇరుసుగా కలిగినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో ఏర్పడినటువంటి మార్క్సిస్ట్ లెనిస్ట్ కమ్యూనిస్టుల మధ్య అనేక చీలికలు పేలికలు వచ్చినటువంటి మాట వాస్తవం. విప్లవ స్రవంతులన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి తక్షణ అవసరం ఈనాడు ఉంది. ప్రజలు అట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి సరైనటువంటి మార్గం చూపించడానికి విప్లవకారుల ఐక్యత అనేటటువంటిది అనివార్యం. కలిసి వచ్చేటటువంటి రాజకీయ అవగాహన అంటే ప్రజాయుద్ధ పందా ఏదైతే ఉందో ఆ అవగాహనలో కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తొలి అడుగుగా మేము ఇచ్చేటటువంటి పిలుపు ఈ ఖమ్మం వేదికగా ఈ రోజున 78 సంవత్సరాల తర్వాత ఏదైతే భారతదేశంలో దున్నేవాడికి భూమి నినాదాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైనటువంటి రోజు ఇది. ఈ 78 సంవత్సరాల తర్వాత 67లో నగ్దల్బరిలో ప్రారంభమైనటువంటి ఒక సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉందో భారతదేశంలో అప్పటి వరకు భూమి సమస్య ప్రధానంగా ఉన్నటువంటి అంశాన్ని పక్కదో పట్టిస్తున్నటువంటి తరుణంలోనే ఒక నక్సల్బరీ ఉద్భవించింది. ఆ నక్సల్బరీ తర్వాత కొనసాగినటువంటి 5.5 దశాబ్దాల కాలంలో మన ఖమ్మం, ఉమ్మడి వరంగల్ ఖమ్మమే కాకుండా ఇటు కరీంనగర్ నుంచి శ్రీకాకుళం వరకు, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం తెలుగు రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ప్రజలకు అనేక విజయాల్ని సాధించి పెట్టినటువంటి విప్లవోద్యమం, గోదావరిలో ప్రతిఘటన విప్లవోద్యమం, నక్సల్బరీ విప్లవోద్యమం. దేశవ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత పెద్ద ఎత్తున ప్రజలకు అనేక సౌకర్యాలని, విజయాల్ని అందించినటువంటి ఉద్యమం, ఒక పెద్ద ప్రభావవంతమైనటువంటి ఉద్యమం నక్సల్బరీ ఉద్యమం. అది 5.5 దశాబ్దాల ఒక ఉద్యమ చరిత్ర. ఈ 5.5 దశాబ్దాల ఉద్యమ చరిత్ర తర్వాత ఈ పందా మీదనే ఒక దాడి ప్రారంభమైంది. ఏదైతే దున్నేవాడికే భూమి అనేటటువంటి నినాదం, ఏదైతే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా అని చెప్తున్నామో, దీర్ఘకాలిక సాయుధ పోరాటం అని చెప్తున్నామో దానికి కాలం చెల్లిందని చెప్పి ఈ దేశంలో పెట్టుబడిదారి వర్గం అభివృద్ధి అయింది, వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అయింది. ఇంకెంత మాత్రం సాయుధ పోరాటం అవసరం లేదు అని చెప్పి పట్టణాల కేంద్రంగానే పోరాటం ప్రారంభమవుద్ది.
కార్మిక వర్గమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతిమంగా దీన్నంతా కూడా ఈ విప్లవోద్యమాన్ని 5.5 దశాబ్దాల విప్లవోద్యమం మీద నీళ్లు జల్లి బురద జల్లేటటువంటి ఒక ప్రక్రియ విప్లవ శిబిరంలోనే ప్రారంభమైంది. అది వాస్తవం కాదు. 69 నాటికే ఆనాడు 64లో కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత 69 నాటికే భారతదేశంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయిందని చెప్పి ఇంకా గ్రామీణ ప్రాంతాల విప్లవోద్యమాలు అవసరం లేదనేటటువంటి దాడి ఆనాడు ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ 55 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దాడి మరొక రూపంలో ప్రారంభమవుతుంది. కాబట్టి 78 సంవత్సరాల క్రితం దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైందో ఆ సమస్య ఈనాటికి కీలకంగానే ఉంది. ఈ దేశంలో 163 మంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు, వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ దేశం వ్యవసాయక దేశం. అందుకని వచ్చినటువంటి పై మార్పులను చూసి మొత్తం విప్లవ పందాన్ని ఎగరగొట్టేటటువంటి దాడి విప్లవోద్యమం మీద కొనసాగుతుంది. ఆ దాడికి జవాబు చెప్పడం కోసం ఈ దేశంలో ఇంకా భూమి సమస్య ప్రధానంగా ఉంది, భూమి సమస్య కీలకంగా ఉంది. దానికి ప్రజాయుద్ధ పందా దీర్ఘకాల సాయుధ పోరాటమే ఏకైక మార్గం. వ్యవసాయక విప్లవం ఇసుగా కలిగినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవమే నేటికి భారతదేశ విముక్తికి మార్గం అని చెప్పి ఎలుగెత్తి చాటడం కోసం ఆ దిశగా ఆలోచించి ఆ మార్గంలో ఉన్నటువంటి విప్లవ శక్తులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడం కోసం, ఆ పిలుపునివ్వడం కోసమే ఈరోజు మేము ఖమ్మంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభ దినాన్ని ఇంత ఘనంగా జరపాలని చెప్పి 2 న్యూ డెమోక్రసీలు నిర్ణయించుకున్నాయి. అంటే ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానమైన సమస్య భూమి సమస్య ఉంది. ఇప్పుడు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం దొరికిందని చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికీ ప్రధానమైన భూమి సమస్య ఉంది. కాబట్టి ఈ భూమి సమస్య పరిష్కారానికి ఈ 2 పార్టీల కలయిక తర్వాత కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాటిలో అది అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చుట్టే గిరికీలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పదలుచుకున్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కొత్త కాదు, ఈ దేశానికి కొత్త కాదు. వాళ్ళేమి కొత్త పరిపాలన అందిస్తారని చెప్పి మేమేమి ఆశించట్లేదు. పాత పార్టీని ఓడించి కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్పే మాటలు కాస్త తీయగా ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు నిర్దిష్టంగా భూమి సమస్య మీద ఏజెన్సీలో పోడు భూమి సమస్య కావచ్చు, లేదా మిగులు భూముల సమస్య కావచ్చు, బంజరు భూములు, ప్రభుత్వ భూములు, అనేక రకాలైనటువంటి భూములు ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటి మీద నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని, నిర్దిష్టమైనటువంటి ఆచరణ దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకోలేదు. అందుకని ఖచ్చితంగా ప్రజల్ని భూమి సమస్య మీద ఏకం చేస్తాం, ఐక్యం చేస్తాం. అది పోడు భూమి సమస్య అయినా లేదు, పోడు కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సమస్య మీదనైనా ఖచ్చితంగా ఐక్యం చేస్తాం. ప్రజలు ఉద్యమించడం ద్వారానే చట్టాలు వచ్చినాయి, ప్రజలు ఉద్యమించడం ద్వారానే అనేక సౌకర్యాలు వచ్చినాయి. కేసీఆర్ గారు పోయే ముందు 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు. ఎట్లా సాధ్యమైంది అది? మొత్తం ప్రజలంతా కూడా ఏజెన్సీ సడక్ బంద్ నిర్వహించి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని కదలనీయకుండా చేయటం వల్లనే ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 9వ సంవత్సరం ఇవ్వాల్సి వచ్చింది. అసలు పట్టాయే లేదు, పోడు భూమి పట్టా అంటే దాని మీద మీకు హక్కే లేదు, ప్రభుత్వానికే హక్కు అని చెప్పినటువంటి కేసీఆర్ ఒక మెట్టు దిగొచ్చి పట్టాలు ఇచ్చిందంటే అది ప్రజా ఉద్యమం ఫలితమే. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా ప్రజలకు మేలు చేయడం కోసం, పట్టాలు ఇవ్వడం కోసం, భూమి హక్కును ప్రజలకు సాధించి పెట్టడం కోసం కాంగ్రెస్ మీద కూడా అట్లాంటి ఉద్యమాన్ని, అట్లాంటి ఒత్తిడిని మేము తీసుకొని వస్తాం. అట్లాంటి పోరాటాలు నిర్మించడం ద్వారానే ప్రజల హక్కుల్ని సాధించుకోగలుగుతాం, భూమి సమస్యను పరిష్కరించుకోగలుగుతాం అని చెప్పి భావిస్తున్నాం. అన్న, మీరు చెప్పండి, ఈ 2 పార్టీల కలయికతోని తెలంగాణ రాష్ట్రంలో విప్లవకారులలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది అనుకోవచ్చా? ఇది కలిసి ఆందోళన, భూమి సమస్య మీద కలిసి ఆందోళన చేస్తున్నాం. ఏకీభావమైన రాజకీయ సిద్ధాంత అభిప్రాయాలు కలిగి ఉన్నాం కాబట్టి భూమి సమస్య మీద కలిసి ఆందోళన చేస్తున్నాం. కలయిక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గతంలో ఎన్నికల్లో కూడా ప్రకటించి ఉన్నారు మీరు. అంటే అది కంటిన్యూషన్లో ఆగింది, తర్వాత తిరిగి ఇప్పటికి కూడా అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో విప్లవ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు కావచ్చు, విప్లవ శ్రేణులంతా కూడా కొంత అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి ఆనందానికి అంటే మీరు సంకేతం ఏమి? తప్పనిసరి సిద్ధాంత రాజకీయ విషయాల్లో ఏకీభావం ఉన్న పార్టీలు కలుస్తాయి, తప్పనిసరి కలవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ పద్ధతి తప్ప ఇంకో పరిష్కారం లేదు. ఎందుకంటే విడిపోతే ఓడిపోతాం, కలిసి ఉంటే గెలుస్తామని ఎప్పుడో చెప్తా ఉన్నాం. నార పీసు కోడి పిల్లను కూడా గట్టేయలేదు. అదే నార పేని మోకేస్తే దున్నపోతును గట్టేయవచ్చు అనే సామెతని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. అట్లనే వివిధ అంశాలతో విభిన్న రాజకీయాలతో పోయిన మేము భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాం. ఆ అభిప్రాయాల్లో భాగంగా 22/2/22న వాళ్ళు విడిపోయిన తర్వాత మేము ఏదైతే అభిప్రాయాలు చెప్పినామో 13లో అవి రుజువైనాయి. ఆ తర్వాత ఉన్న వాళ్ళతోటి మాకు అంత పెద్ద మౌలికమైన విషయాల్లో భేదాభిప్రాయాలు లేవు. అందుకే ఆచరణలో చర్చించుకొని యూనిటీకి ప్రయత్నం చేస్తాం.
తక్షణం ఇది యూనిటీగా అప్పటి వరకు ఏంటంటే కలిసి వచ్చే అంశాలన్నిటి మీద కలిసి కార్యాచరణ చేస్తాం. ఇండివిజువల్గా ఇష్యూ ప్రజల సమస్య మీద ఎవరితోటైనా కార్యాచరణ చేస్తాం. కొంచెం భూమి సమస్య లాంటి కీలక సమస్య కాబట్టి ఇక రాజకీయ ఏకీభావం ఉన్న మేము కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు తప్పనిసరి ఐక్యత సాధించడంలో ముందుకు పోతాం. అంటే మీతో పాటు ఇంకా కలిసి వచ్చే విప్లవ పార్టీలు ఉన్నాయి అంటే ఈ ఆందోళన కావచ్చు, రేపు భవిష్యత్తులో మీ సిద్ధాంతాల పరంగా కలిసి కానీ లేదా మీరు కోరుకున్న సాయుధ పోరాటం వెలుగులో పనిచేయడానికి కానీ మిగతా విప్లవ పార్టీలు ఏమైనా వచ్చే అవకాశం? తప్పనిసరి ఈ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థ మార్పు కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని కలిగి ఉన్న పార్టీలు ఎవరైనా మాతోటి కలుస్తాయి. ఆ సిద్ధాంత ప్రాతిపదిక మీద దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాన్ని అనుసరించి న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ సాధించడం కోసం పనిచేసే శక్తులు తప్పనిసరి ఇవాళ కాదు రేపైనా కలుస్తాయి. చిన్న విభేదాలు ఏమైనా ఉంటే వాటిని విప్లవ ధోరణి అర్ధవలస దేశాలలో వెనుకబడినటువంటి దేశాల్లో ఈ పందా అనేటువంటిది ద్వారా విప్లవం వస్తుంది అని ఆనాడు చండరాజేశ్వరరావు గారి మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ పందాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించి కొనసాగించి 3000 రాజ్యాలను గ్రామ రాజ్యాలను స్థాపించి వేలాది మంది హత్యలకు అనేక మంది మరణానికి కారణమైనటువంటి నిజాం సర్కార్ రజాకారులు ఆనాడున్నటువంటి పోలీస్ యాక్షన్ నిజాం నుంచి నష్టపోయిన దానికన్నా పోలీస్ యాక్షన్ సెప్టెంబర్ 17 ఏదైతే పోలీస్ యాక్షన్ జరిగిందో తెలంగాణ ఇండియాలో భాగమవుతున్నది అని భాగమైందని చెబుతున్నటువంటిది భాగమైంది వాస్తవం. కమ్యూనిస్టుల ఊతకోత కూడా తెలంగాణలో జరిగింది వాస్తవం. అలాంటి తెలంగాణ ప్రత్యామ్నాయం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చింది. దాన్ని కొనసాగింపు అనేది చేయకపోవడం వల్లనే భారతదేశం 75-76 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్థితి ఉన్నది. దాన్ని కొనసాగించాల్సి ఉండే చైనా తరహా విప్లవం అనేది ముందుకు సాగించాల్సి ఉండే. అందుకే ఆనాటి నాయకత్వం ప్రారంభించిన నాటి నుండి ఎట్లా ముగించాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. నెహ్రూలో సోషలిజం చూసింది. ప్రజల పైన విశ్వాసం లేదు, విప్లవ పోరాటాల మీద విశ్వాసం లేదు. చైనా తరహా విప్లవాన్ని సాధించే రాజకీయ ప్రయత్నం చేయకుండా ఆనాడు సాయుధ పోరాటాన్ని విరమించడం అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. అందుకే వాళ్ళు రివిజనిస్టులుగా ఈ చరిత్రలో శాపగ్రస్తులుగా మారారు. ఈ భారతదేశ చరిత్రను తిరగరాశారు. దాన్ని మార్చడానికే నక్సల్బరీ పోరాటం అనేటువంటిది, దాని వసంత బేగ గర్జన అనేటువంటిది చరిత్రలోకి ముందుకు వచ్చింది. నక్సల్బరీ పోరాటం అనేటువంటిదే మేము కొనసాగిస్తున్నాం. దీనిలో ఉండే కష్టాలు నష్టాలు ఎన్ని ఉన్నా అవన్నిటిని అధిగమించి ముందుకు సాగడమే మాకున్నటువంటి కర్తవ్యం. ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి 2 న్యూ డెమోక్రసీ పార్టీల కలయిక మరి ప్రస్తుతం ఐక్య ఆందోళనలుగానే కొనసాగిస్తాం. భవిష్యత్తులో చర్చల తర్వాత కూడా కలిసి ముందుకు పోవడానికి ప్రయాణం చేస్తామని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో వెంకటేశ్వర్లు, ఈ ఫైనాన్స్ ఖమ్మం నుంచి.